వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు. అంటే మీరే నేర్పారు ఆ పద్ధతి, దాన్నే మేము ఇప్పుడు అనుసరిస్తున్నాము అని. ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏదైతే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ కరెక్ట్ గా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళనేది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. తిరుగుబాటు ఎలా చేయాలి, ఎలా ఎదిరించాలి, అనుకున్న పదవి రాకపోతే ఎంతకైనా ఎలా తెగించాలి అని నేర్పిందే ఆ పార్టీ ముఖ్యమంత్రి గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయనే కాబట్టి. అసలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఎలా అవతరించింది అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఆయన ఒక పదవి కోరుకున్నారు, ఒక పదవి ఉంది, ముఖ్యమంత్రి పదవి కోరుకున్నారు. ఆ పదవి రానందుకు తిరుగుబాటు చేశారు. అవసరమైతే ఎంతకైనా తెగిస్తానన్నారు, ఏ ఎడ్జుకైనా వెళ్తానని చెప్పి నిరూపించారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. మరి ఆ పార్టీ అధినేత నేర్పిన విద్యే కదది. అంటే అనుకున్న పదవి రాకపోతే, అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే తిరుగుబాటు చెయ్యాలి అని నేర్పిందే ఆ పార్టీ అధినేత. మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అది పాటించి తీరుతారు కదా. సో తిరుగుబాటు అంటే ఎలా చేయాలి, తట్టాబుట్ట ఎలా సదురుకోవాలి అన్నది ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో, సుమారుగా 4 సంవత్సరాలు 9 నెలలు కావస్తోంది. ఈ టైంలో ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో ఒక రకమైనటువంటి నిరసన జ్వాలలు, దుమ్మెత్తి పోసుకోవడాలు, రిటైర్డ్ హర్ట్ అయిపోవడాలు, మా కొద్దు బాబు అని అనేవాళ్ళు, తమ దారి తాము చూసుకునేవాళ్ళు, లేదా ఇంకా టైం ఉంది ముందే సదరేసుకుందాం పెట్టాబేడా, అనుకూలంగా ఉందా టీడీపీ జనసేన, లేకపోతే కాంగ్రెస్ త్వరలో షర్మిలకు పగ్గాలు అప్పచెప్తుంది కాబట్టి అక్కడ ద్వారాలు తెలుసుంటే అక్కడికి వెళ్ళిపోదామా, ఇవన్నీ కూడా తిరుగుబాట, తట్టాబుట్ట సదురుకోవడమా అనేది పూర్తి స్థాయిలో అధికార పార్టీ వైసీపీలో కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పటికే 11 మంది మార్పులు చేర్పులు అభ్యర్థులు చేశారు. ఆ 11 మంది మార్పులు చేర్పులకే ఏం జరిగింది అనేది చూశారు. ఒక రకంగా ఆయన బూజు దులుపడం మాట దేవుడెరుగు, పార్టీని పరిశుభ్రం చేస్తా లేకపోతే బూజు దులుపుతా అన్నది కాకుండా ఆయన బూజు దులపడానికే వీళ్ళు రెడీ అవుతున్నారు. ఎందుకు అంటే అసలు మా నేరం ఏంటి, మేమేం తప్పు చేశాం, మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఎవరికి దర్శన భాగ్యం ఇవ్వలేదు, అసలు మీరు చెప్పిందే మేము చేశాం, మీరు తిరగమన్నారు, మీరు గడప గడపకి వెళ్ళమన్నారు, వెళ్ళాం, వర్క్షాపులు పెట్టారు, చెప్పింది చేశాం, ఈ కార్యక్రమం అన్నారు వేశాం, ఆఖరికి జోలులు తగిలించుకుని కూడా స్టిక్కర్లు వేసాం, మీరు చెప్పిందల్లా చేశాం, అయినా కూడా మా తప్పేంటి, మా నేరం ఏంటి, మమ్మల్ని ఎందుకు మారుస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంది మీరు, పాలసీ నిర్ణయాలన్నీ చేసి అమలు పరిచి దానికి సంబంధించిన పూర్తి బాధ్యత మీది, అయినప్పటికీ కూడా మమ్మల్ని బాధ్యతలు చేస్తూ మారుస్తుంటే ఇక్కడ తప్పు లేకపోయినా కూడా మరి పదవికి సంబంధించి చీటీ చింపేస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి మేము తిరుగుబాటు చేస్తాం లేదా తట్టబుట్ట సదురుకుంటాం. మరి ఆ రోజు మీరు సీఎం పదవి ఇవ్వనందుకే కదా తట్టబుట్ట సదురుకుని తిరుగుబాటు చేసి పార్టీ పెట్టారు. అక్కడ అసలు మీ తప్పులు క్లియర్ గా ఉన్నాయి, ఇక్కడ మా తప్పులు లేకపోయినా మమ్మల్ని బాధ్యతలు చేస్తున్నారు అన్న ఒక ఆవేదన, బాధ ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యేలతో, నాయకులతో, అక్కడున్న సిట్టింగుల మధ్య కనిపిస్తోంది. ఇది 11 మంది మార్పులు చేర్పుల్లో ఇది రుజువు అయిపోయింది. మరి ఇప్పుడు మరొకసారి రెండో జాబితాకి సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి గారు. దాదాపుగా ఇవాళ రేపట్లో అన్నారు, అసలు ఇవాళే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక 50 మందికి సంబంధించిన జాబితా రెడీ అయిపోయిందని, అందులో కూడా తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది, అనంతపురం జిల్లాలో 7 మంది, కృష్ణా జిల్లాలో 6, ప్రకాశంలో 4, విశాఖలో 4, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 2, దాదాపుగా ఓవరాల్ గా ఒక 50 మందికి సంబంధించిన మార్పులు చేర్పులు రెండో జాబితాలో చేశారు. అలకలు, బుజ్జగింపులు, పిలవాల్సిన వాళ్ళని పిలిచారు, చీటీలు చింపేయాల్సిన చింపేశారు. కొంతమంది బాబు పోటీకి దూరం మేము ఫారెన్ వెళ్ళిపోతున్నాం అని కొంతమంది అసలు తప్పేం లేదు, తిరుగుబాటు చేద్దామా తట్టాబుట్టా చదురుకుందామా అన్న డైలమాలో అనేక అంశాలు బయటకు వచ్చేసాయి. దీంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెండో జాబితాకి సంబంధించిన పూర్తి స్థాయి డైలమా పరిస్థితి కనిపిస్తోంది. అంటే అసలు ఇవ్వాలా వద్దా, ఈ మార్పుల చేర్పులు 11కే చీటీ జరిగినంత పని, తాడేపల్లి ప్యాలెస్ కి బీట్లు వచ్చినంత పరిస్థితి కనిపించింది. మరి 50 మంది
ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు మనం అనుకున్న జిల్లాలో అన్ని చేసేస్తే పూర్తి స్థాయిలో ఏ స్థాయిలో ఆ నిరసన జ్వాలలు ఉంటాయి, అసలు పార్టీ తట్టుకునే పరిస్థితి ఉందా, ఎలక్షన్స్ లో ఎలాంటి పరిస్థితి? ఎందుకంటే ఇప్పటికే కొత్తగా చేసిన శంకుస్థాపనలే మళ్లీ చేస్తున్నారు. అలాగే అభ్యర్థుల మార్పులని చెప్పి ఫీలర్స్ ఇవ్వడం, వారికి సంబంధించిన అనుకూల మీడియాలో ఏమేం చేయాలనుకుంటున్నారో చెప్పడం, మైండ్ ప్రిపేర్ చేయడం. అలాగే అసలు పూర్తి స్థాయిలో జాబితా సిద్ధమైనప్పుడు ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్ కి సంబంధించి కూడా ప్రస్తుతం హోల్డ్ చేశారు. ఈ మార్పులు చేర్పుల ద్వారా జాబితా విడుదల చేసిన తర్వాత ఆ అభ్యర్థులతోనే నేరుగా అవాతాతలకి పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంటే ఇందులో కూడా ఒక స్ట్రాటజీ ఉంది అనేది విశ్లేషణ వినిపిస్తోంది. ఎందుకంటే మార్పులు చేర్పులు చేసినప్పుడు ఆ మార్చిన అభ్యర్థి ద్వారా ఆ అభ్యర్థి అతనే అని చెప్పి ఆ ఓటర్ కి రిజిస్టర్ చేసే ఒక మైండ్ గేమ్ కూడా ఇందులో ఉంది అని చెప్పినప్పటికీ మొత్తానికైతే ఎన్ని గేమ్స్ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో జాబితా విడుదలకైతే ముఖ్యమంత్రి గారు, వైసీపీ అధినేత జగన్ గారు అయితే ప్రస్తుతం జంగుతున్నారు. మరి జాబితా ఈ రోజు విడుదలవుతుందా? ఈ 50 మంది జాబితా విడుదల చేస్తే ఎటువంటి రాజకీయ మార్పులు చోటు చేసుకోవచ్చు? నిజంగా ఇవన్నీ కూడా జగన్ గారి స్వయంకృతాపరాధాల కింద చూడాలా, లేకపోతే ఆయన నిర్ణయాలకి వేరే వాళ్ళని బలిపశువులను చేస్తున్నారా అన్నది ఒక అంశం. మొత్తానికైతే ఈ మార్పులు చేర్పులు సీట్ల లొల్లి ఎటువంటి పరిణామాలకి దారితీయచ్చు? వైసీపీకి జరిగే నష్టం ఏంటి? టీడీపీ జనసేనకి కలిసొచ్చే అంశాలేంటి? అలాగే ఎటు రాజకీయ సమీకరణాల్లో ఎవరికి కలిసి వస్తాయి, ఎవరికి నష్టం చేకూరుస్తాయి? చర్చిద్దాం. అంతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు, ఏపీ తెలుగు యువత కమర్షియల్ సెల్ ప్రెసిడెంట్ డూంటి రాకేష్ గారు, ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. రాజేష్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎట్లా చూడాలి మార్పులు చేర్పులు? 11 మంది మార్చినందుకే ఆల్మోస్ట్ ఇల్లు కూలిపోయినంత పరిస్థితి అయింది. ఇప్పుడు ఒక 50 మంది జాబితాకి రెడీ అయినా కూడా విడుదలకైతే జంకుతున్నారు. ఏం జరుగుతుంది అని ఎట్లా ఉండొచ్చు ఇక్కడి నుంచి పరిణామాలు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. మీరు ప్రస్తావించిన ఈ అంశం వచ్చేటప్పటికి మనం మాట్లాడుకుంటుంది రాజకీయ నాయకుల గురించి. రాజకీయ నాయకులకి ప్రధానంగా చాలా మంది, అంటే అందరికందరు రాజకీయ నాయకుల్ని మనం అదే కోవను కట్టేయలేం, కానీ ప్రధానంగా చాలా మంది రాజకీయ నాయకులకి అధికారం, ఆర్థిక ప్రయోజనాలు పరమావధిగా మారిపోయింది. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, చెరువు నిండా నీళ్లుంటే కప్పలు బెకబెకలాడతాయి, చెరువు ఎండిపోతుంది అంటే కప్పలు వేడి దారే చూసుకోవడానికి సిద్ధపడతాయి. ఇవాళ ఎమోషన్స్, సెంటిమెంట్లు వీటికి ఏం తావు లేదు రాజకీయాల్లో. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారే రుజువు చేశారు. అసెంబ్లీలో అధ్యక్ష గుండె ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ గుండె లబ్డమ్మని కాదు అధ్యక్ష, జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పని పొగిడిన ఉండవల్లి శ్రీదేవి గారి మీదే మొట్టమొదట వేటుపడింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే అక్కడ డొక్కా మాణిక్య ప్రసాద్ గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు కొనసాగుతుండగానే అక్కడ కత్తెర సురేష్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆ కత్తెర సురేష్ గారు కొనసాగుతుండగానే ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్నటి వరకు ఆమె పొగిడితే అసెంబ్లీలో నేను ముసుముసు నవ్వులు నవ్వుకున్నాను అని చెప్పని ఏం సెంటిమెంట్ ఫీల్ కాల. ఆయన గెలుపు ప్రాతిపదికగా అభ్యర్థులను మార్చడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆయన ఎట్లయితే ఎమోషన్స్ లేకుండా వ్యవహరించడానికి సిద్ధపడుతున్నారో, ఆయనతోటి అవసరం రీత్యా అటాచ్మెంట్ మెయింటైన్ చేసిన ఎమ్మెల్యేలకి, నాయకులకు కూడా ఇవాళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది. అవకాశాలు దక్కట్లేదు అనుకున్న నిమిషాన వాళ్ళు ఎందుకు ఆయనతోటి సేల్ అవుతారు? ఎక్కడ అవకాశం ఉంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని అగమ్యగోచరంగా మారుస్తున్నారు. ఇవాళ వైఫల్యానికి వాళ్ళని బాధ్యులు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత మూడగట్టుకోవడానికి ఎమ్మెల్యేలు మాత్రమే బాధ్యులు అని చెప్పని ఆయన ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మీద బలవంతాన అభిప్రాయం రుద్దుతున్నారు. ప్రజల్లో వాళ్ళని పలచం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళకి ముఖ్యం కదా. ఇటువంటి నేపథ్యంలోనే మీరు ప్రస్తావించినట్టుగానే షర్మిల గారి వైపు ప్రయాణం చేయడానికి ఒక్క సెకండ్ కూడా హెసిటేట్ చేయరు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకరోజు కాంగ్రెస్ పార్టీ 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మళ్ళీ గెలిచే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరూ వైసీపీలోకి ఫిరాయించిన వాళ్లే కదా. 2014లో ప్రభుత్వం చిట్ట చివరి రోజు దాకా పదవులను అనుభవించిన చాలా మంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీతో ఏ ఎమోషనల్ అటాచ్మెంట్ మెయింటైన్ చేసుకున్నారు. మన రాజకీయంగా మనకి స్థాయి కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని కాంగ్రెస్ తో మిగిలిన కొద్దిమంది ఆ రోజు లాయల్టీ చూపిన వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ఎందుకు చూపిస్తారు? ఆయన శ్రేణుల పట్ల ఆయన లాయల్టీ చూపినప్పుడు శ్రేణులు మాత్రం ఆయన పట్ల ఎందుకు లాయల్టీ చూపిస్తారు? నిన్నటి వరకు విధాన నిర్ణయాలు తీసుకుంది ఆయన, యంత్రాంగం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేలని నిమిత్త మాత్రులుగా మార్చేసి
వాలంటీర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు నేను మాత్రమే ఈ చైన్ లో ఉండేది. మిగిలిన సర్పంచ్, ఎంపీటీసీ మెంబరు, ఎంపీపీ, జడ్పీటీసీ మెంబరు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వీళ్ళందరూ ఇర్రెలవెంట్ అని చెప్పని ఫీల్ నాకే మధ్యలో బంధం. వాలంటీరు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. నేను డీబీటీ ద్వారా ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల అకౌంట్లోకి చేరుస్తున్నా. ఇంకా మధ్యలో ఉన్న ఈ మెకానిజం మొత్తం కూడా ఇర్రెలవెంట్ అని ఫీల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పని తనని తాను ఎలివేట్ చేసుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పరిస్థితులు వక్రీకరిస్తున్నాయి, పరిస్థితులు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. తనకి వ్యతిరేకంగా ప్రజాప్రాయం పెరుగుతుంది అనగానే ఇవాళ ఎమ్మెల్యేలు బలిపశులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% వాళ్ళ సర్వేవర్ వాళ్ళు కూడా చూసుకుంటారు. ఎవరెవరి కాళ్ళ కింద అయితే భూమి కంపిస్తుందో, ఎవరెవరు రాజకీయ భవిష్యత్తు అయితే పనంగా పెట్టబడుతుందని చెప్పని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నిన్నటి వరకు స్తుతించిన నోట్లతోటే ఇవాళ నేను సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు, సన్నగా విమర్శలు మొదలు పెట్టారు. చివరికి అది మనం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి రూపంలో చూసాం కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారంతటి అంటే మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్, ఆయన చూపించినంతటి రాజభక్తి చూపించిన నాయకుడు బహుశా మనకి ఈ మధ్యకాలంలో ఎవరు కనిపిరు. ఎందుకనంటే ఆయన ఎన్నుకున్న ప్రాంతం మంగళగిరి ప్రాంతం. ఆ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఆ రాజధాని నిర్మాణం వల్ల జరిగే మొట్టమొదటి ప్రయోజనం సిద్ధించేది తన నియోజకవర్గ ప్రజలకు అయినా కూడా రాష్ట్రానికి ద్రోహం చేశాడు. ఆయన తన నియోజకవర్గానికి ద్రోహం చేశాడు, తన నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండా అమలుపరచడం కోసం అన్ని స్థాయిల్లో ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి కూడా ఇవాళ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని చెప్తున్నారు. నాకు ఇచ్చిన మాట తప్పారని చెప్తున్నారు. ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగనన్న కాళ్ళు పుచ్చుకొని ఇక్కడే రాజధాని కొనసాగే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు, వాగ్దానం చేశారు ఆ రోజున. ఇవాళ అంటే నిన్నటి వరకు శైలైన ఎవరితో నిలబడరండి. ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, స్వార్థాలు, వాళ్ళ పదవులు, వాళ్ళ రాజకీయ జీవితం, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించింది ఎందుకు? ముఖ్యమంత్రిత్వం దగ్గర విభేదించారు కదా. ఇవాళ ఆ రోజు సోనియా గాంధీ గారిని ఏమని ప్రస్తావించారు ఆయన? కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పని ఉప ఎన్నికల్లో చెప్పిన వ్యక్తి తనకు బెయిల్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ తల్లిని చెల్లిని రాయబారం పంపించారా లేదా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రుజువు చేస్తున్న దగ్గర ఇవాళ వాళ్ళ పార్టీ శ్రేణులు వాళ్ళు రాజకీయ నాయకులే కదా. ఇన్ఫాక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సీనియర్ నాయకులు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి బొడ్డోడని రోజుల్లోనే పదవులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్లలో. అటువంటిప్పుడు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, వాళ్ళ రాజకీయ జీవితం ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగనన్న నువ్వు సూపరహా అనడానికి ఇది రాజకీయాలు. ఎల్లకాలం సూపరహా అనరు. వాళ్ళకి లబ్ధి చేకూరుతుంటే ఆయన వల్ల మేలు జరుగుద్ది అనుకుంటే 2022 ఏప్రిల్ మంత్రివర్గ విస్తరణ జరగని వరకు చాలా మంది స్తుతించారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఇక మనకు అవకాశాలు దారులు మూసిపోయినాయి అనుకున్న తర్వాత చాలా మంది నోళ్లు మూతపడ్డాయి. అప్పటి వరకు ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందని చెప్పని భజన చేసిన చాలా మంది ఆ తర్వాత కనిపిలా. ఇప్పుడు మళ్ళీ తిరిగి టికెట్లు రేస్ దగ్గరకు వస్తుండేటప్పటికి ప్రతిపక్షాలని ఇది పుట్టి ముంచుతుందా, లేకపోతే ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే సర్దుకునే అవకాశమా, ఎలా అవ్వచ్చు ఇక్కడ నుంచి? ఏ రాజకీయ పార్టీ అయినా శ్రేణుల ప్రాతిపదికగా పార్టీ నిలబడి ఉంటది కానీ ఒక నాయకుడు మీద పార్టీ నిలబడదండి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు నాయకుడిని కోరుకోవాలి తప్ప నాయకుడు ప్రజలను తయారు చేయడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూసాం, మనం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చూసాం. చాలా అనుభవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకరోజు రాజకీయంగా అత్యంత బలంగా ఉన్న రాజకీయ పక్షాలు గ్రాడ్యువల్ గా ఎట్లా డిటీరేట్ అయింది పొజిషన్ అనేది చాలా సందర్భాల్లో రుజువు అయింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అతిశయంతో నేనుంటే చాలు, నేను నా పార్టీ, నా పాదయాత్ర, నేను చేసిన వాగ్దానాలు, నేను ఇచ్చిన టికెట్లు, నేను కల్పించిన అవకాశాలు అదే నేను అనే సెంట్రిక్ గా ఇప్పటి వరకు చలామణైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఫల్యాలకు ఎమ్మెల్యేలకు బాధ్యులు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు 100% వాళ్ళ సర్వేలు చూసుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆయన వైఖరి మార్చుకోవడానికి ఆయన ఎక్కడ రాజీ పడ్డావు, అది అంతిమంగా సంక్షోభానికి దారితీయటం ఖాయం. టీడీపీతో మాట్లాడదాం మనం. డూండి రాకేష్ గారు ఉన్నారు. నమస్తే అండి డూండి రాకేష్ గారు. ఒకటి సో టైం అయితే కలిసి మీకు రకరకాలుగా పాజిటివ్ సైన్స్ అయితే మీకు కనపడుతున్నాయి. ప్రతిపక్షంగా ప్రజలన్నీ గమనిస్తున్నప్పుడు ఇటా ఆట అనుకున్నప్పుడు మీ సైడ్ పాజిటివ్ గా చూసే అవకాశాలు చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీలో ఒక జాబితాకే బేభత్సం జరిగింది, రెండో జాబితాలో అసలు ఇప్పుడు విడుదల చేయాలా లేదా అనే టెన్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇంకొక రకంగా మీకు మళ్ళీ కలిసి వచ్చే అవకాశం. సో ముందుగా ఈ జాబితాలు లేదా ఈ గొడవల్ని అధికార పార్టీలు ఎలా చూస్తారు?
మీరు కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా మీ దాంట్లో ఈసారి? ఇదే చంద్రిక గారు మన గతంలో మాట్లాడుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి కాబోయే మాజీ ముఖ్యమంత్రి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇతను ఇంటికి వెళ్ళిపోతున్నాడని ఫస్ట్ హాఫ్ లోనే డిసైడ్ అయిపోయాడు. ఫస్ట్ హాఫ్ లో డిసైడ్ అయిపోయిన తర్వాత ఇతను ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు రాజబిడ్డ ఊరికే వెళ్ళడు 10 మందిని వెంట పెట్టుకొని వెళ్తాడని, ఇతను మునిగిపోతున్నాడని తెలిసి ఇతనితో నడిచిన ప్రతి ఒక్కళ్ళ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ పార్టీలో నాయకుల భవిష్యత్తు అందరినీ మల్లగొల్లాలు చేసి కన్ఫ్యూజ్ లో పెట్టేశాడు. అసలు ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఏమున్నాయండి? ఫస్ట్ హాఫ్ లో చూసినా, సెకండ్ హాఫ్ లో చూసినా, మంత్రివర్గ మార్పులు చూసినా, నియోజకవర్గ మార్పులు చూసినా, నియోజకవర్గాల్లో వారికంటూ ఏదైనా సమన్వయకర్తను నిర్వహించి వారిని ఏ పూట కాపూట పైనుంచి తీసుకున్న నిర్ణయాలను కింద అమలుపరచమన్నారు తప్ప, నిన్న ఆల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 12 పైసలు కూడా ఒక నియోజకవర్గానికి ఇవ్వని పరిస్థితి. ఏమడిగినా బటన్ నొక్కుతున్నారని మాత్రమే చెప్తున్నాడు. బటన్ నొక్కేదేమో ఈయన, మంచి వచ్చేదేమో, మంచి చెడు వచ్చేది డిసైడ్ చేసేదేమో ఎమ్మెల్యే క్యాండిడేట్లని అభూత కల్పన చేస్తున్నాడు. ఎమ్మెల్యే జీవితాలు ఈ రోజు సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలను తీర్చడానికి ఈ రోజు వాళ్ళు లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ జేబులు నింపుకోవడానికి మట్టుకే ముందుకెళ్ళాడు కాబట్టి ఈ రోజు అది జరుగుతూ ఉంది. ఏదైతే చెప్పామో మంచి చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళకి చెడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెడు చేశాడు కాబట్టి అందరికీ అతనికి చెడే జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి చేశారో అందరికీ తెలుసు కాబట్టి అతను చంద్రబాబు నాయుడు గారికి చెడు చేయాలని చూసినా ప్రజలందరూ ఎలా బయటకు వచ్చి అతనికి సంఘీభావం తెలిపి మంచి చేశారో అందరికీ తెలుసు. ఇక సీట్లు పొత్తులు ఈ విషయాలు అంటారా, గెలవటానికో ఇంకొక అంశానికో కాదు, మనం బలంగా ఉన్నామని మరింత జనాలకు తెలియజేసేలాగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఏ కోసైనా కూడా ఛాన్స్ తీసుకోవడానికి ఉండకూడదు కాబట్టి అవన్నీ నిర్ణయాలు తీసుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి లాగా ఒంటెద్దు పోగడాలు మా దగ్గర ఉండవు. దానికంటూ ఒక సిస్టమ్ ఉంది. గత ఎలక్షన్స్ నుంచి కూడా చూపించాం. పోలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు, టీం సభ్యులు ఉంటారు, మేనిఫెస్టోకి సపరేట్ కమిటీ ఉంటుంది, రెండు పార్టీలు సమన్వయం చేసుకోవడానికి వివిధ కమిటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా చర్చించుకొని ఒక మంచి నిర్ణయం సరైన టైంలో సరైన ప్లేస్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా ఒకటి 3 నెలల ముందే అన్ని సదురుకోవడానికో ఇట్లా చేసుకుంటున్నప్పుడు మీరు కూడా ఈ జాబితా మార్పులు చేర్పులపై ఏమైనా ముహూర్తం పెట్టుకున్నారా, లేకపోతే పాత వాళ్ళని కంటిన్యూ చేస్తారా, కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్సులు ఇస్తారా, ఇలా ఏమన్నా ఉందా? పాత కొత్త కలయికతో ముందుకు వెళ్తామండి. 40% యూత్ కి సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పబ్లిక్ గా హామీ ఇచ్చారు. మహానాడు వేదికగా తీర్మానం కూడా చేయించారు లోకేష్ బాబు గారు. ఇందులో పాత కొత్త కలయిక రెండు కలవాల. ఇద్దరు సీనియారిటీలు ఇంపార్టెంట్, పార్టీకి నిలబడ్డవారు ఇంపార్టెంట్, కొత్తగా ఎవరైతే కొంతమందిని కొత్త చోట్ల అకామిడేట్ చేయాలన్నారో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తాయని అధినాయకులు చెప్పారు. దాన్ని కూడా పరిణామంలో తీసుకొని అందరూ కూడా జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటున్నారు తప్ప వాళ్ళలాగా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళే వైసీపీలో ఉన్నారు. వాళ్ళకి లేదు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీలో అలా లేదు. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలే ఉంటారు. నా ఏదైనా అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మేము చంద్రబాబు నాయుడు గారితోనే. మా ఆలోచన ఎవరు క్యాండిడేట్ అనేది కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా లేదా, ఇదొక్కటే మా టార్గెట్. దానికోసమే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సైనికులకు కష్టపడతాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి జరగాల్సిన మంచి గురించి ఆలోచిస్తాం తప్ప క్యాండిడేట్లు సీట్లు పొత్తుల విషయం అనేది అధినాయకత్వం చూసుకుంటది. అండ్ అగైన్ ఇందాక మళ్ళీ అన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విషయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఇందాక వ్యవస్థలన్నింటినీ కూడా తప్పుదో పట్టించి తప్పు రిపోర్ట్లు ఇచ్చి వివిధ రకాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు. వివిధ రకాలుగా అది ఏదైతే తెలుసుకున్నారో మొదటగా కొంతమంది వైసీపీ పార్టీలోని రాజకీయ నాయకులు మునిగే చోట మనం ఎందుకు అనే ఉద్దేశంతో ఎవరు కూడా మీరు చూడండి, తుఫాన్ వస్తే ఎవరైనా తీర ప్రాంతానికి వెళ్ళి తలదాచుకుందాం, మునిగిపోయే చోట ఉండకుండా ప్రశాంతంగా రికవరీ ప్లేస్ కి వెళ్ళి అక్కడ తలదాచుకుందాం. జగన్మోహన్ రెడ్డి కప్పలన్నీ దూకేస్తాయి, చెరువులో నీళ్లు ఎక్కడ ఏ చెరువులో ఉంటే ఆ చెరువుకు వస్తాయని. మరి ఇప్పుడు నీళ్లున్న చెరువు టీడీపీ జనసేన కనిపెడుతున్నప్పుడు ఆ కప్పలన్నీ వచ్చేస్తాయి కదా, ఆ కప్పలన్నీ అకామిడేట్ చేస్తారా, మీ వాళ్ళతో సదురు పెడతారా, లేదా కప్పల్ని హోల్డ్ చేస్తారా, చెబుతారా? కాదు
ఈ రోజు వైసీపీ పార్టీలోని నాయకులు ఏకైక ధ్యేయం జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకురావటం. ఈ రోజు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా పగదీర్చుకోవాలనే విషయంతో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మంత్రులు పనిచేస్తారు తప్ప ఇంకొక దానికి కాదు. వాళ్ళ టార్గెట్ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయటమే. చాలా మంది చెప్పారు మేము రాజకీయాల నుంచి విరమించుకుంటాం కానీ జగన్ రెడ్డి దాకా తేలుస్తామని. అలానే వారు వేరే పార్టీకి వెళ్ళినా రాజకీయ మనుగడ కోసం పార్టీలకు రావటమే తప్ప సీట్లు ఇంకొకటి అనే ఉంటదని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ టార్గెట్ అలా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళని ఇబ్బంది పెట్టాడో అతను చొక్కా పట్టుకొని రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టడం ఒకటి కోసమే ఈరోజు వైసీపీ పార్టీలోని బహిష్కృత ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటికి ఇంకా ఎంతో మంది రాబోతున్నారు. కార్యకర్తలతో సహా ఈ 4 ఏళ్లు మమ్మల్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, ఏమీ చేయలేదు, ఇచ్చేస్తా అన్నారు, వచ్చేస్తా అన్నారు. చివరికి వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు మట్టుకే కొన్ని మా మొహన్ పడేసి ఇకరేకంగా ఇబ్బంది పెట్టారు. ఆ వనరులోనే మాత్రం రెడ్లకి ఇచ్చుకున్నారు, మిగిలినవన్నీ మాత్రం మమ్మల్ని ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని మోసం చేశారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏదైతే నిజం ఉందో వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పతనం కోసమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాదని మేము అనుకుంటున్నామండి. రైట్. జనసేనతో కూడా మాట్లాడదాం. కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. సేమ్ టైం ఇప్పుడు జ్యోతుల చంటిబాబు మీ సైడ్ వచ్చేసాడు. అంటే ఇప్పుడు అటు నుంచి ఇటు వలసలు, ఫ్లడ్డింగ్ అంతా ఇటు వస్తుంది. సో ఈ జరుగుతున్న పరిణామాలు, ఈ ఫ్లడ్డింగ్ ఎంత ఏం చెప్తారు మీరు జనసేన? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇందాక ఏదో చెరువులో కప్పలు అన్నారు కదా, చెరువులో కప్పలు వస్తూ ఉంటాయి, నూతిలో కప్పలు మాత్రం అక్కడే ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇంకా నూతిలో కప్పలకి బయటికి వెళ్ళే పరిస్థితి ఇదే ప్రపంచం అని కొన్ని ఉంటాయి. రోజు లాంటి కప్పలు, లేకపోతే గుడివాళ్ళ లాంటి కప్పలు ఏ ఉన్నాయి కదా, కొన్ని కప్పలు, పెద్ద కప్పలు, బెక్క అరిసే కప్పలు ఉన్నాయి కదా, ఆ పేరు లాంటి వాళ్ళందరూ ఆ కప్పలు మాత్రం నూతిలో కప్పలుగా అక్కడే ఉంటాయి. కానీ చెరువులో కప్పలు వాళ్ళకి ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటాయి అక్కడ బాగుతాయి. ఇందాక మీరు ముందు మాటలో ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వారి మీద తిరుగుబాటు చేసి సీఎం పదవి గురించి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టారు అన్నమాట. మాట మీరు వెనక్కి తీసుకోవాలి. ఆయన పార్టీ ఎక్కడ పెట్టాడండి? ఎవరో పెట్టిన పార్టీని ముందు కొట్టేసి తర్వాత వాళ్ళు గొడవ పెడితే తర్వాత కొనుక్కున్నాడు. ఆయన సొంతంగా పార్టీ పెట్టలేదు. ఎప్పుడు శివకుమార్ అతను పార్టీ పెడితే దాన్ని ముందు లాక్కున్నాడు, తర్వాత కొనుక్కున్నాడు. ఆయన పార్టీ సృష్టికర్త ఏం కాదు, అంటే ప్రజల నుంచి వచ్చిన పార్టీ ఏం కాదండి అది. అతని ఉద్దేశం ఒకటే, అతని భావజాలం ఎలా ఉంటుందంటే బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమి అంటాడు. బొమ్మ పెడితే నా గెలుపు, బొరుసు పెడితే నీ ఓటమి. అది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు చాలా మంది అక్కడ ఉన్నారు. తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చి అదే తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళంతా పిల్ల కాంగ్రెస్ లో ఉన్నారు. వారందరికీ తెలుసు ఈ రోజున ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా లక్ష్యం ఎలా ఉంటుందంటే జనం కావాలా, జగన్ కావాలా అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో బాగా వచ్చింది. జనం కావాలనుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. జగన్ తోటే ఉంటే మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన. ఇప్పుడు ఏ పార్టీలోనూ మంచి చెడులు ఉంటాయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు మనం అనలేం. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు. కానీ ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత, వారు రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తిరుగుబాటు బాగుంటే ఎగరేస్తారు. ప్రజలతో ఉంటే మనకి భవిష్యత్తు ఉంటుందని వస్తారు. అది కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైతే నా బీసీ, నా ఎస్సీ, ఎస్టీ అంటాడో ఆ వర్గాల నుంచి వచ్చినాయి. చూసారా మీరు? ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ వచ్చింది ఆమె. ఇప్పుడేమో డొక్కా మాణిక్య ఆయన కనీసం నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి పార్టీ పెద్దలు అని చెప్పారు, అనే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పార్థసారథి గారు నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఆయన అని చెప్పేసి మాట పరిస్థితి. అంటే ఏదైతే వర్గాలు అడగారి వర్గాలు నన్ను అండగా ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటాడో ఆ వర్గాలకు సంబంధించిన నాయకులే ఈరోజు బయట రావాల్సి వచ్చింది. అదే సందర్భంలో నేను ఏం చేసినా పర్వాలేదు నా వెనకాల ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాడు రెడ్డి సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా బయటకు వచ్చారు అలాంటి వారు అందరూ. అంటే ఓ పక్కనేమో కుటుంబంలో వదిలేశారు ఇన్ని, ఓ పక్కనేమో సొంత పార్టీ సభ్యులు వదిలేస్తున్నారు. ఎవరిని ఈయన న్యాయం చేశాడు? రాష్ట్ర ప్రజలకు న్యాయం చేశాడా, లేదా తను నమ్ముకున్న వర్గాలకు న్యాయం చేశాడా, కుటుంబీకులకు న్యాయం చేశాడా? అంటే ఎవరికి న్యాయం చేయలేదు. ఈ రోజున ఈయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఈయన జైల్లో ఉండగా కాలికి బలపం పెట్టుకుని రాష్ట్రం అంతా తిరిగినటువంటి షర్మిల గారు వాళ్ళ చెల్లి ఈయనకంటే ఎక్కువ కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అదేవిధంగా తల్లి కూడా ఆ వయసులో కూడా ఆవిడ బయటికి వెళ్ళి నా కొడుకుని కడుపులో పెట్టుకోండి అని చెప్పేసి కొంగు పెట్టి అడిగింది ఆమె. ఈ రోజున తల్లి చెల్లి పరిస్థితి ఏంటంటే తల్లి చెల్లిగా న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, లేకపోతే పార్టీ నాయకులకు కావచ్చు, ఏం న్యాయం చేస్తాడో అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది కదా. అంటే నేను అనేది ఒక 3 నెలల ముందే ఈ ప్రయోగాలకి లేకపోతే ఈ మార్పులు చేర్పులకి చేస్తున్నారు. ఒక 3 నెలలు ఉంది. ఆ చాలా బటన్లన్నీ పెండింగ్ ఉంచినవన్నీ ఇప్పుడే గంపు గుర్తుగా వదులుతున్నారు.
సో ఒక మైండ్ గేమ్ ఉంటుంది ప్రజలందరికీ, గంప గుత్తగా ఒక్కసారే బలబలామంటే డబ్బులు పడిపోవటం. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఆపిన పెన్షన్లు కూడా ఇప్పుడు ఈ మార్పులు చేర్పిన చేసిన అభ్యర్థులతో ఇప్పిస్తారంట. అంటే డెఫినెట్ గా వీళ్ళు అభ్యర్థి అనేది మైండ్ లో రిజిస్టర్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు డబ్బు తీసుకుని. అంటే నేను అనేది ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని చేసేస్తున్నారు. మీ దగ్గర విరుగుడు ఉందా? అది ఒకటి విరుగుడు మనం కనిపెట్టట్లేదండి. ప్రజలు ఆల్రెడీ డిసిషన్ వచ్చారని మీరు ఏమైనా రిలాక్స్ అవుతున్నారు? ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చర్చ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఎందుకంటారంటే ప్రజల్లో ఉన్నటువంటి భావనే దాన్ని బట్టే రాజకీయ పార్టీలు. ఈ మధ్య ఈ మాట చాలా మంది అన్నారు, టీడీపీ జనసేన వ్యతిరేకత ఉంది కాబట్టి మనం గెలిచేస్తాము అని అంటున్నారు. కానీ ఆయన ఓడిపోతామని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నప్పుడు ఇది డెఫినెట్ గా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ తో గెలుస్తామని ఏమన్నా ఉంటున్నారా? ఆయన చాప కింద నీరులా చేసుకుంటున్నప్పుడు నేను డెఫినెట్ గా విరుగుడు ఉండాలి కదా మీ దగ్గర కూడా, మీరు కూడా కొంత వేగమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వెళ్తా ఉంటాయి. ఈ రోజున మీరు చెప్పండి విజయచంద్ర గారు, మనం చెప్పడం కాదు కానీ ఏ రంగం ప్రజలు బయటకు రోడ్డు మీద లేరు. రారండి, ఇది ప్రజలు వచ్చి నాకు అన్యాయం జరిగిపోయిందని గొంతులు చించుకోరు ఎవరు. ఖచ్చితంగా గొంతు చించుకుంటున్నారు. నిరుద్యోగులు రాలేదా, ఉద్యోగులు రాలేదా, ఈ రోజు ఆశా వర్కర్లు రాలేదా, అంగన్వాడీ వర్కర్లు రాలేదా, మున్సిపల్ వర్కర్లు రాలేదా, ఎవరు అసోసియేట్ అయిన వర్గాలు. నేను అంటుంది అన్ని వర్గాలు కూడా, అంటే కొంచెం ప్రజలకు గొంతు లేకపోవచ్చు, ఆ సమయం వచ్చినప్పుడు ఓటు అనేది ఖచ్చితంగా తీర్పిస్తారు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయిన తర్వాత గత ఎన్నికలు 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో డబ్బులు వేయలేదా? కానీ ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అంటే ఒక మైండ్, మూడ్ ఆఫ్ ది మైండ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళది ప్రజల మనస్తత్వం ఈ రోజున చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఇదేనా న్యాయం చేస్తాడని ఒక ఛాన్స్ అని అడిగాడు కాబట్టి మనం ఛాన్స్ ఇస్తాం. కానీ ఇచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయి దీని వల్ల రాష్ట్రం ముక్కముక్కలు అవుతుంది. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, డిఎస్సీ లేదు, లేకపోతే ఉద్యోగులకు ఇస్తానటువంటిది ఏమీ లేవు అనేటువంటి అన్ని భావాలను ఈరోజు ప్రజల్లో వచ్చినాయి. కాబట్టి ఆ ప్రజల తీర్పుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వెళ్తా ఉంటాయి. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుని మేమేమి తేలిగ్గా మాత్రం తీసుకోవట్లేదు. తేలిగ్గా మీరు అన్ని అంతకంటే ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీగా తేలిగ్గా కానీ మేము తీసుకుని ఉండుంటే మా పార్టీగా మేమే ఎన్నికలకు వెళ్దాం, పొత్తులకు ఎందుకు వెళ్తాం? ఏది ఏమైనా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకూడదని నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడిని బయట లాగాలి, లేకపోతే రాష్ట్రం బాగోదు. రాష్ట్రం బాగుపడాలంటే రాజకీయాలు కాబట్టి రేపటి చేసుకుంటారు రాజకీయాలు. కానీ ఈ దుర్మార్గుడు బయట లాగకపోతే మాత్రం రాష్ట్రం బాగోదనే ఉద్దేశంతో కదా మేము పొత్తుకు ముందుకెళ్ళాం. ఎవరైనా ఏ పార్టీ నాయకులు ఎవరు ఉంటారండి? ఆ పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలో రావాలి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ముఖ్యమంత్రి కావాలి, ప్రతి పార్టీ నాయకులు అనుకుంటారు. అయినా కూడా ముందుగా మేము ఎందుకు వచ్చాము అంటే రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి. నేను అంటుంది ఈ రోజున రాష్ట్ర పరిస్థితులు ఏంటన్నది ప్రజలకు తెలియదా? రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకున్న రోడ్లు ఎలా ఉన్నాయో తెలియట్లేదా? లేకపోతే వాళ్ళ బిడ్డలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో లేవో వాళ్ళకి తెలియట్లేదా? అంటే ప్రజలకు అన్నీ తెలుసు. తర్వాత కాకపోతే ఏంటంటే సరే వాళ్ళకి మభ్య పెట్టడానికి ఆయనకు ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ఆయన ప్రెజెంట్ చేసుకుని వెళ్తున్నప్పుడు నేననేది ఇంకొక పాయింట్. ఇప్పుడు జోటుల చంటిబాబు అది వంశీకృష్ణ యాదవ్ అవ్వచ్చు వైజాగ్ లో, వీళ్ళందరూ బడబడామంటా వస్తుంటే దాన్ని కూడా అధికార పార్టీ ఏమైనా ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు వాళ్ళకి అభ్యర్థులే లేరు, మేమే పంపిస్తున్నాం. చెప్తున్నా పట్టభద్రుల ఎన్నికలకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వారు గెలిచినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అన్నారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే తనకు సంబంధించి బయటకు వెళ్ళిపోతున్నారో లేకపోతే వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారో ఆ ఎమ్మెల్యేలు మా వాళ్ళు కాదు అంటున్నారు. ఎవరైతే మాకు బలమే అనుకుంటున్నారో ఆ వాలంటీర్లు ఎవరైతే కొంతమంది తిరుగుబాటు చేసి వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారో వాళ్ళు మా వాలంటీర్లు మా వాళ్ళే కాదు అంటారు. రేపొద్దున్న ఈయన పుట్టింటికి రా చెల్లిని అడిగిన తర్వాత కూడా రాకపోతే ఆ చెల్లి నా చెల్లి కాదంటాడు ఈయన. అదే విధంగా ఆ చెల్లి తరపునే కానీ తల్లి కూడా వెళ్ళింది అనుకోండి, అసలు ఆ తల్లి నా తల్లి కాదన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఆయన స్వభావ సిద్ధమైనటువంటి మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే మనకి తెలుసు. దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని చూశారు. నేను ఇంకా చూస్తున్నారు మీరు అంబట్రాయ్ లాంటి వారిని లేకపోతే ముద్ర లాంటి వారిని అందరూ తీసుకొచ్చి కాపు సామాజిక వర్గంలో కూడా చీలి తెద్దామని చూస్తున్నారు. వాళ్ళు తెలియదు ఏంటంటే ఓవర్ అయిపోయి అలాంటి చాలా ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్, మా అభ్యర్థుల అసలు మేము తేలిపోతుంది, మేము అందరికన్నా నెంబర్ 1 రేస్ లో పరిగెట్టేస్తున్నాం అన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ లో ఎవరికి ఎన్ననే తేలట్లా, దాన్ని కూడా ఫీలర్లు ఇచ్చి మీకు 15 అంటగా 20 అంటగా ముష్టి అంటగా ఇలా అంటున్నారు. అలా చేస్తున్నప్పుడు నేను అనేది కూడా మీరు కూడా ఇంకా త్వరితగతిన లేదా 1-2 ఉంటారా, మూడోది వచ్చి జాగ్రత్తదా, ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్లు ఉన్నాయి కదా. కన్ఫ్యూజన్ మాలో లేదండి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు అయ్యాయి కదా, వాళ్ళ ఫేక్ అకౌంట్ల ద్వారా వాటి ద్వారా తెలుగుదేశం వారికి వ్యతిరేకంగా జనసేన ఐడీలు క్రియేట్ చేసి వాళ్ళ మీద, లేకపోతే జనసేనకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఐడీలు క్రియేట్ చేసి ఏదో రకం చిచ్చు పెట్టాలని చేస్తారు తప్ప. పాయింట్ నేనంటే విరుగుడు ఏంటి అన్నది ప్రజలు కనిపెట్టారంటున్నా.
ప్రజలు మా చేతికి ఇచ్చారు, మీరు రండి బాబు, మీరు వస్తే తప్ప మా భవిష్యత్తు మాకు వెలుగులు ఉండవు అని చెప్పేసినటువంటి మాట ప్రజలు చెప్తున్నారు. ప్రజల తీర్పుకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు వెళ్తాయి. ఈ రోజున జనసేన టీడీపీ ఆ అలయన్స్ లో వెళ్తేనే తప్ప రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారవు, మా భవిష్యత్తు మారదు, మా భవిష్యత్తులో మార్పు రాదు అనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. నేనంటే మీరు మాట కట్ చేశారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, లేకపోతే అంబటి రాయుడు గారు లాంటి వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి కాపు సామాజిక వర్గంలో కూడా కొంచెం చీలికి తెస్తే తప్ప లాభం లేదని అనుకుంటున్నారన్న. నేనంటే అంబటి రాయుడు అన్న అతని వ్యక్తి ఓవర్లు అయిపోయిన తర్వాత బ్యాటింగ్ చేస్తాకు వచ్చినట్టు వ్యక్తి. ఇంకా ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన ఎక్కడ కాపు సామాజిక వర్గం గురించి పోరాడిందే లేదు. ఎలా కొడుకు గురించి వస్తున్నాడు ఆయన. ఎక్కడా పోనీ నేను కాపు సామాజిక వర్గ నేత కాబట్టి ఈ కాపు సంబంధించినటువంటి ఇన్ని సీట్లు కావాలని కానీ సామాజిక న్యాయం పాటించాలని చెప్పి ఆయన సలహాలు సూచనలు ఏమట్లా. నేను అంటుంది ఏంటంటే ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయని విఫల ప్రయోగాలు ప్రజలు చూశారు, మనస్తత్వాన్ని గమనించారు కాబట్టి ప్రయోగాలు. ఎందుకంటే ఆయన అసెంబ్లీ వాళ్ళని పార్లమెంట్ వర్షన్ విన్నారు. అక్కడ వైసీపీలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వాళ్ళని పార్లమెంట్ ఉల్టా పల్టా చేస్తున్నారు. ఒక మభ్య మాయబెట్టి ఇప్పుడు వీళ్ళు మార్పులు చేర్పులు ఉన్న వాళ్ళతోనే కూడా స్కీములు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదొక మైండ్ గేమ్. అన్ని పెండింగ్లు ఇప్పుడే చూపిస్తున్నారు, అంటే యాక్టివిటీని చూపిస్తున్నారు. నేను చాలా చేస్తున్నాను, వెళ్తున్నాను. కానీ దీన్ని ప్రజలకన్నా అర్థమైపోయి అసలు వీళ్ళ పని అయిపోయింది అని వీళ్ళిద్దరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంకొక పక్కన కాంగ్రెస్ ద్వారాలు తెరుచుకుని కూర్చుంది. ఇవన్నీ కూడా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, ఇందులో వైసీపీకి వచ్చే నష్టం ఏంటి, టీడీపీ జనసేనకి కలిసి వచ్చే అంశాలేంటి? మీరు ప్రస్తావించిన అంశాన్ని రెండు విభాగాలకు చూడాలి. ఒకటి, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు 100కి 100 పాళ్ళు ఆయన ప్రతి నిమిషం ప్రతి సెకండు వ్యూహాలతోటే ఆలోచిస్తూ ఉంటారు. గెలుపే అన్న యాంగిల్లో వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన వ్యూహాలు ఏవి కొత్తవి కాదు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రదర్శించిన వ్యూహాలనే, ఆ అవుట్డేటెడ్ వ్యూహాలనే మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కులాల సమీకరణ, అసత్య ప్రచారాలు, తనకు ఎలివేషన్ ఇచ్చుకోవటం, ఈ మూడే ఆయన మొదటి నుంచి ఎంచుకున్న విధానాలు. అంటే కులాల మధ్య విద్వేషాలు పెంచాలి, ప్రత్యర్థుల మీద అసత్య ప్రచారాలు చేయాలి, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడాలి, తన ఒక పోరాట ఎదురుగా చిత్రీకరించుకోవాలి. ఆ రోజు పోరాట ఎదురుగా ఇప్పుడేమో కరుణరసం కురిపించే ఒక అమృతమూర్తిగా ప్రజల్ని ఆ రోజు తలలు నిమిరి ముద్దులు పెట్టి ఫిజికల్ గా చూపించాడు. ఇప్పుడేమో ప్రచారం ద్వారా ఆ ప్రదర్శన చేస్తా ఉన్నారు. నా ప్రజలు అంటారు కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటారా? నేను చెప్తుంది అదే. ఇది ఆ కులాల మధ్య కులాల ప్రస్తావనతో నిత్యం నడుస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు ప్రస్తావించినట్టుగా కాపు కులంలో ఓట్ల పోలరైజేషన్ కోసం కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పని నిత్యం ఆ కులాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆయన వ్యూహం అంతా కూడా. ఇవన్నీ 2019కి ముందు ఆ రోజు ఆయన ఏ అసత్యం ప్రచారం చేసినా ప్రజలు నమ్మారు. ఆ రోజు ఈయన ఏ వాగ్దానం చేసినా ప్రజలు విశ్వసించారు. ఆ రోజు ఈయనకి ఎంతటి స్థాయి ఎలివేషన్ ఇచ్చినా ప్రజలు ఆ ప్రలోభానికి, ఆ ప్రభావానికి లోనయ్యే ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఇవాళ ఆయన పాలకుడు, విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన పరిపాలన, ఆయన పాలనా దక్షత మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశం ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం చేస్తారు. తమ జీవన ప్రమాణాలు మెరుగైనయా తరిగైనయా, శాంతి భద్రతలు ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, తమ పిల్లలకి మెరుగైన ఉపాధి దొరుకుతుందా లేదా, తమ ఆస్తులు సక్రమంగా కాపాడబడుతున్నాయా లేదా, ఆస్తులు పెరిగిందా లేదా, సరసమైన ధరకి నాణ్యమైన కరెంటు దొరుకుతుందా లేదా, సివిక్ కమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల యాటిట్యూడ్, వాళ్ళు చేస్తున్న వనరుల లూటీ, కళ్ళ ముందు వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరులను లూటీ చేస్తుంటే వీటిని అన్నింటినీ పరిగణలో తీసుకుంటారు. ఆ రోజైనా ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని యువతని, మహిళల్ని, ఉద్యోగుల్ని, దళితుల్ని, ఈ 4 ప్రధాన వర్గాలకి 1,00,000 వాగ్దానాలు చేస్తున్నారు. ఇవాళ పాలకుడుగా ప్రతి వాగ్దానాన్ని విస్మరించారు. ఆయన వాగ్దాన భంగానికి పాల్పడ్డారు. ఇటువంటి నేపథ్యంలో వీటి ప్రాతిపదిక నిర్ణయం చేస్తారు. ఇప్పుడు ఆయన 2,750 రూపాయల పెన్షన్ 3,000 చేశారు అని అంటే సరిగ్గా 2019లో జనవరి జన్మభూమి నాటికి అప్పటి వరకు 1,000 రూపాయలైన పెన్షన్ 2,000 చేసిన తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి నెలలో 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 9,300 కోట్ల రూపాయలు పసుపు కింద పంపిణీ చేశారు. మార్చి నెలలో ఎలక్షన్ కోడ్కి కొద్దిగా ముందు అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతు అకౌంట్లో 15,000 రూపాయలు వేశారు. ఇవి ప్రజలు పరిగణలోకి తీసుకోవాలా. ప్రజలు అన్ని సందర్భాల్లో డబ్బులు ఒక్కటే పరిగణలోకి తీసుకోరు. ఆ రోజు ప్రజలు దేని పరిగణలోకి తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది,
ఇది నారాసుర రక్త చరిత్ర అని వివేకానంద రెడ్డి గారి హత్యను చంద్రబాబు నాయుడు గారికి పులివిన తీరు, అమరావతి కాదు ఇది కమరావతి అన్న తీరు, 37 మంది సీఎల్ నుండి డిఎస్పీలకు ప్రమోట్ చేసి అందులో 33 కమ సామాజిక వర్గీయులే అని చెప్పని చేసిన ప్రచారం, పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అని, పట్టిసీమ కాదు ఇది వట్టిసీమ అని చెప్పని, అగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు కొట్టేస్తున్నారు అని చెప్పని ఈ అసత్య ప్రచారాల ప్రభావంలో ప్రజలు పడ్డారు ఆ రోజు. ఇవన్నీ చేసుకుని చెప్పుకోలేక ప్రాబ్లం అనేది కూడా అన్నారు కదా. అయితే ఇవాళ వాటికి తోడు ఆయన ఏం చెప్పారు, ఆ రోజు చేసిన వాగ్దానాలు కూడా చాలా ఉన్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని నేను పోరాట యోధుని, ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, తర్వాత మహిళల్ని మద్యపానం అనేది కుటుంబాల్లో ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్నాపనం చేస్తుంది, మద్యపాన్ని నిషేధం చేస్తా, ఇట్లా ఉద్యోగులనైతే మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, ఏ వర్గానికంటే ఆయన వాగ్దానాలు చేయండి, ఏ వాగ్దానం ఇవాళ నెరవేరింది? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్న ప్రజలు వాటి ప్రభావంతో నిర్ణయం చేస్తారు తప్ప ఈయన ఇప్పుడు 2,750 రూపాయలని 3,000 రూపాయలు చేస్తున్నారు. తర్వాత ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు కొత్తగా నియమించబడ్డ ఇన్ఛార్జీలతోటి పెన్షన్ల పంపిణీ అది 100కి 100 అధికార దుర్వినియోగం, ప్రోటోకాల్ ఉల్లంఘన. మీరు గతంలోనే చూసాం మనం, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం అధికారిక కార్యక్రమం. అది అధికారిక కార్యక్రమం. ప్రతిపక్ష ఎమ్మెల్యేల దగ్గర ఎవరు పార్టిసిపేట్ చేశారు దాంట్లో? వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ ఇన్ఛార్జీలకు ఏం బాధ్యత ఉంటుంది? అసలు వాళ్ళకి ఏం హక్కు ఉంటుంది? అసలు అధికారులకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వాళ్ళతో ఎంటర్టైన్ చేయడానికి. ఇవాళ పెన్షన్ పంపిణీ చేయాలి అంటే ఎమ్మెల్యేలు చేయాలి, ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చేయాలి, అంతేగాని ఇప్పుడు వాళ్ళని వేరే నియోజకవర్గానికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ ఇప్పుడు అంటే రేపు మోపిదేవి వెంకటరమణ గారు ఆయన రాజ్యసభ సభ్యుడు అవనగడ్డలో వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఉండగా అక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి ఈయన పెన్షన్ల పంపిణీలో పాల్గొంటాడా? 100కి 100 ఇది ఆక్షేపణీయం. ఈ అంశాన్ని ఖచ్చితంగా దాని అవసరమైతే కోర్టుకు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 100కి 100 వైలేషన్. అది ఏ విధంగా చేస్తారు? అది వాళ్ళ పార్టీ కార్యక్రమం కాదు, అది ప్రభుత్వ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టిసిపేట్ చేస్తే అర్థం ఉంది. అంతేగాని ఈ నియోజకవర్గం ఒక ఊరి కారణం రెండో ఊరికి ఎట్టి ఈ ఊరు ఎమ్మెల్యే ఆ ఊరికే ఎమ్మెల్యే పక్క ఊరికి వెళ్ళుకొని నేను ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికంటే నడవదు. అది అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని. డ్యూండి రాకేష్ గారు, ఇప్పుడు కొత్త ఏడాదిలో కొంత దూకుడుగా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల అంశాలు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి 100 నియోజకవర్గాల్లో మీరు సభలు సమావేశాలు ప్లాన్ చేసుకుంటున్నారు, లోకేష్ గారి కార్యక్రమాలు. సో ఇప్పటికీ కూడా చేసింది చెప్పుకోలేకపోతున్నారు అన్నది ఒక చర్చ ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీరు ఎలా వెళ్తారు, ఎలా చేస్తారు, అన్ని విషయాలు ఏమైనా క్లారిటీ ఇస్తారా ప్రజలకి? ఉందండి, ఖచ్చితంగా గతంలో మనం ఏం చేశాము, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలుగుదేశం పార్టీ 2 విధాలుగా పాంప్లెంట్లు రూపొందించి వర్గాల వారీగా ఏ వర్గానికి మనం ఎంత చేశాం ఈ వర్గాలు తెలుగుదేశం పార్టీ చూడాల గతంలో. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులం చూడడం మతం చూడడం అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని మాత్రమే ఎందుకు అంటున్నాడు? అసలు వాళ్ళ వర్గాలకు ఆయన చేసిన నష్టం ఏంటి? గతంలో మనమేం చేశాం, ఇప్పుడు అతనేం చేశాడు? 2 కూడా ఒక పాంప్లెంట్ రూపేనా మంచి ఎక్కడ జరిగింది అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని ఒక ఆలోచనతో వాళ్ళ ముందు పెట్టబోతున్నాం. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. 25 పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు సభలు నిర్వహించబోతున్నాం. 5వ తారీఖు నుంచి మొదలవబోతా ఉంది. అదేవిధంగా నిజం గెలవాలి ఏదైతే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడంతో కార్యకర్తలకు ఇబ్బంది జరిగిందో భువనేశ్వరమ్మ ముందుకెళ్లబోతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మా యువనేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఇందాక పెన్షన్ గురించి అనేక కార్యక్రమాల గురించి చెప్పారు. అక్కడ నేను ఒక చిన్న సంఘటన చెప్తామండి. యువగలం పాదయాత్రలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక అవ్వ వాళ్ళ ఇంట్లో ఉన్న పుస్తకాన్ని బయటికి తెచ్చిందండి. ఆ పుస్తకంలో ఏం రాసుకుంటుందంటే ఒక అవ్వ ఏదైతే తనకొచ్చే పెన్షనో తనకొచ్చే డబ్బు ఆ డబ్బు ఎలా ఏ విధంగా ఖర్చు పెట్టుకుంది, తను ఏ నెల ఎంత డబ్బు వచ్చింది, ఏ నెల దేనికి ఎంత అంటే పచారీకి ఎంత, కరెంటు బిల్లుకి ఎంత, నీటికి ఎంత ఖర్చు పెట్టుకుంది, బస్సుకి ఎంత ఖర్చు పెట్టుకుందని ఒక అవ్వ ఆ పుస్తకంలో రాసుకుంటుందండి ప్రతి నెల. అలా ఈ నెల వాడు పెన్షన్ పెంచినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంది ఆ ఖర్చు గత సంవత్సరానికి అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందనేది అవ్వతో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. అదంతా చూసుకుంటున్నారు. చాలా చిన్న కుటుంబాలు చిన్న చిన్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా రాసుకోవటం నేర్చుకుంటారు. ఈ నెల నాకు ఎంత వస్తా ఉంది, ఎంత పోతా ఉంది, నేను పెట్టుకునే ఖర్చు ఎంత, దీనిలో పోయినసారి 150 రూపాయల సరుకులు కొంటే ఈ నెల 250 రూపాయలు ఎందుకయింది, ఇదే సరుకులు కొంటున్నా కదా అని. అలా ప్రజలు విఘ్నులు
వాళ్ళకి అన్ని తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడ నష్టపోతున్నారో వాళ్ళకి తెలిసినా కూడా బయటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకరా, ఇతను ఎక్కడ ఇబ్బంది పెడతాడో, ఇతను ఎక్కడ కేసులు పెడతాడో అని. అందుకే ప్రజలందరూ కూడా అవేర్నెస్ లో ఉన్నారు. ఖచ్చితంగా అతను ఒకేసారి ఎన్ని బట్టలు నొక్కి జగన్ రిలీజ్ చేసినా కూడా అందరికీ ఓపెన్ గా తెలుసు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. అలాగే యువనేత నారా లోకేష్ గారు ఎక్కడైతే 175 నియోజకవర్గాల్లో మన నియోజకవర్గాల కేడర్ ఉందో, కేడర్ తో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఓన్లీ క్లోజ్ డోర్, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, కేడర్ తో సమావేశాలు నిర్వహించి కేడర్ ని ఎలక్షన్ కి సన్నిధం చేస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు మేము చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం, సీట్లని టకటక్క పెట్టేసుకుంటున్నాము, సో చేసుకోవడానికి ఉంటుంది రకరకాల అన్ని, అంటే వాళ్ళకి అస్త్రాలు ఉంటాయి. ఒక రకంగా ఆర్థిక బలం, అంగబలం అన్ని ఉంటున్నప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకా సీట్ల కొలిక్కి పంచాయతీ రాలేదు, ఇంకా మీ ఇద్దరి మధ్య గ్యాప్లు క్రియేట్ చేయడానికి, గొడవలు పెడతానికి ఇన్నంటగా అన్నంటగా అని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. వీటన్నిటికీ ఎప్పుడు త్వరదించుతారు? త్వరగా ఏమైనా తేలుస్తారా? మీ ఇద్దరు జట్టేనా, మూడో జట్టు వస్తుందా? ఇలాంటివన్నీ కొంత క్లారిటీ ఇవ్వచ్చు కదా ఈ అనవసరమైన సోషల్ మీడియాలో మీ మధ్య గొడవలు పెట్టేదానికన్నా. అతి త్వరలో ఏదైతే విజయదశమికి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అనుకున్నాం, విజయదశమికి చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానికుండా లోపల పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా మేనిఫెస్టో కమిటీ వర్క్ చేస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ఉమ్మడి మేనిఫెస్టోని అతి త్వరలో పండగ లోపు ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఈ సభల సాక్షిగా 25 పార్లమెంట్లో జరిగే సభల సాక్షిగా ప్రజల ముందుకు రాబోతా ఉంది. తదనంతరం సీట్లు ఆల్రెడీ కొలిక్కి వస్తా ఉన్నాయి, ఎక్కడ ఎంతమంది అనేది క్లారిటీ వస్తా ఉంది. ఈ సీట్ల విషయాల్లో కూడా విడతల వారీగా అనౌన్స్ చేసేస్తారు. ఆల్రెడీ 90 పైన సీట్లు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఉంది. రిమైనింగ్ సీట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ లోనే ఉన్నాయి. పెద్ద ఆయన కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన ఇద్దరు పర్సన్లు కూర్చొని ఎక్కడ ఏం చేయాలి అనేది వారు సంయుక్తంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టైం పడతా ఉంది. ఎందుకంటే ప్రజా కార్యక్రమాలు ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంటూరులో ఉన్నారు. ఇలా రకరకాల సమీకరణాలు ఉండబట్టి కొంత గ్యాప్ వస్తా ఉంది. సో ఖచ్చితంగా అనుకున్న దానికన్నా కూడా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. అతి త్వరలోనే అందరి ముందు మేనిఫెస్టో కానివ్వండి, సీట్ల విషయం కానివ్వండి, పొత్తులో భాగంగా ఎలా ముందుకు వెళ్తున్నాం అనే భాగంగా కానివ్వండి, అన్ని విషయాలు ఇద్దరు నాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ప్రజల ముందు పట్టే దానివల్ల నాయకత్వంలో ఎటువంటి లోపము లేదు. చిన్న చిన్న మనస్పర్ధాలు వస్తాయండి. కాదు కదా, ఇద్దరు మూడో జట్టు కూడా వస్తుందా? ప్రస్తుతానికి ఇద్దరం, 3 వస్తుందా రాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వారు ఏదైతే నెరవేర్స్తారని ఇచ్చే హామీలను బట్టి నిర్ణయిస్తారు. అది అధినాయకత్వం నిర్ణయించాల్సిన విషయం. రెండోది, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకునే దాన్ని ఈ చిన్న చిన్న ఆబ్లిగేషన్స్ వల్ల పెద్ద ఇబ్బందులు రావు. నియోజకవర్గంలో పోటీ సహజంగా ఉంటది. మాకు సీటు కావాలి, మాకు సీటు కావాలని అడుగుతూ ఉంటారు. ఆ పోటీ అనేది మా ఇంటర్నల్ విషయం తప్ప అది ఎక్స్టర్నల్ తో వచ్చిన ప్రాబ్లం ఏమీ కాదు. అంతిమంగా ప్రతి ఒక్క నాయకుడి లక్షణం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటమే. మేమందరం కూడా కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకెళ్తాం. అంతకన్నా వేగంగా పనిచేసి మేము తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని చేపించి, లేకపోతే అధికార పార్టీలో వాళ్ళు మమ్మల్ని జనం గుర్తించారు, జగన్ గారు గుర్తించలేదు అని అంటున్నారు. వాళ్ళందరి కూడా ఇప్పుడు టీడీపీ జనసేన గుర్తిస్తుందా అని ఆశిస్తూ ఉంటారు. మీరేమైనా గుర్తిస్తారా వాళ్ళని? అది నేను కూడా చెప్పాను మీకు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులని లేకపోతే వ్యతిరేకులని నేనేం అన్నాం. వాళ్ళ మంచి ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ తీసుకునేది ఉన్న అవకాశాలను బట్టి, పొత్తులో భాగంగా ఉన్న సీట్లను బట్టి అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా చాలా ఉన్నాయి కదా పదవుల్లో, ఆ పదవి ఎక్కడొక్కడ అకామిడేట్ చేస్తారు. దాని గురించి కాదండి. ఇక్కడ ఇప్పుడు కరకట్ట కమల్ హాసన్కే కనువిప్పు కలిగింది. ఆయన మాట్లాడితే ఆ కరకట్ట మీద పేపర్లో కట్టట్టుకుని తిరిగాడు పాప. ఆయన ఆ జీవితం అంతా కరకట్ట మీద అయిపోయింది. లేకపోతే పొలాల్లో రోడ్ల మీద నాట్లేసుకుంటూ తిరిగాడు. అటువంటి వ్యక్తులకే కనువిప్పు కలిగిన తర్వాత ఖచ్చితంగా మిగతా అందరిలో మార్పు వస్తుంది. ఆ మార్పు నేను మొట్టమొదటిగా చెప్పాను మీకు, జనం కావాలా, జగన్ కావాలా అనేటువంటి అంతర్మతనం వాళ్ళ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు జనంతో వెళ్ళాలని ఆలోచించినప్పుడు బయటకు వస్తారు. అది ఏ పార్టీ అనేది ఇప్పుడు డూండి రాకేష్ గారే ఉన్నారు, ఆల్రెడీ 90 చేసేసామండి, ఇంకా 50 ఆన్ ద ప్రాసెస్, ఆన్ ద వే. మీరు ఇప్పుడు మీ అధినేత కూడా కాకినాడలో 3 రోజుల పాటు మకాం వేశారు. మీది కూడా ఏమైనా కొలిక్కొచ్చిందా? మీది ఎంతవరకు కొలిక్కొచ్చింది? వాళ్ళు 90, 50 అంటున్నారు కదా, మీది ఎంతవరకు కొలిక్కొచ్చింది?
90, 50 అని చెప్పేసి అంకుల్ వారు చెప్పుకుండొచ్చు, కానీ మేమేమంటున్నామంటే రాష్ట్రం మొత్తం మీద మనకి అంటే 50 అంటే ఇద్దరిది సంయుక్తంగానా అలా ఏదో అలా కదా మరి మీరు అన్నారు 3 అంటారు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే మనం ఇద్దరం మనకి ఇద్దరు అయినటువంటి కామెంట్ ఉండేది. ఇప్పుడు మనం ఇద్దరం మనకు ఒకడైనట్టు, ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా, కాబట్టి మనం ఇద్దరం మనకు ఒకడనేది ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైన కుటుంబం కనబడుతుంది ఆ ముగ్గురు ఉంటేనే. నేను అంటుంది ఎక్కడ పోటీ చేయాలి, ఏంటి మన బలబలాలు ఏంటి, మనకు బలహీనతలు ఎక్కడ అన్ని కూడా బేరీ చేసుకుంటా గెలిపే లక్ష్యంగా కసరత్తు చేశారు. ఇప్పుడు వలసలో ఉంది, వలసలో అదే అంటున్నాను. నేను అంటుంది గెలిపే లక్ష్యం మాకు ముందు. ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంక్ చీలకూడదు, రాష్ట్రంలో మళ్ళీ మరోసారి ఈ ప్రభుత్వం రాకూడదు. దానికి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నగ్గాలో, ఎక్కడ డిమాండ్ చేయాలో, లేకపోతే ఎక్కడ వెనకెళ్ళాలో అనేది ఖచ్చితంగా వారిద్దరు కూర్చొని నిర్ణయాలు చేసుకుంటున్నారు. మళ్ళీ నాకు తెలిసి సంక్రాంతి లోపే ఒక కొలిక్ అంటే వచ్చేస్తాయి, అంటే స్థానాలు అన్నది అభ్యర్థులు ఏంటంటే ఇంకో 10-15 రోజులు పట్టొచ్చు. ఏదేమైనా మన లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడాలి, వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి, దానికి ఎటువంటి మార్గాలు తీసుకోవాలి, ఎటువంటి దాన్ని వెళ్ళాలి, ఎక్కడ ఏ క్యాండిడేట్లు పెట్టుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలన్నది నిర్ణయాలు ఖచ్చితంగా జరుగుతాయి. గతంలో జరిచినటువంటి తప్పిదాలు మళ్ళీ మరోసారి అవకాశం లేకుండా ఎటువంటి కుట్రలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ తక్కువ మనం అంచనా ఎక్కలేదు. అతను డబ్బు ఉంది, మీరు అన్నట్టు ధనం ఉంది, అనుమానం ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రత్యేక ఓటర్లు ఉన్నారు, అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి బస్సులో తీసుకొస్తారు వాళ్ళు, అటువంటి ఓటర్లు ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని ఉన్నప్పుడు మార్పు వచ్చేసిందని మీరు అనుకుంటున్నప్పుడు రిలాక్స్ అవుతుంది ప్రజలు. అలా కదండి, తెలంగాణలో రైతు బంధు, దళిత బంధు ఇచ్చి కేసీఆర్ గారు ఏమన్నారంటే అసలు ఆ పథకాలకు పేరెట్టిందే నేను గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదన్నారు. మరి ఆయనకి ఎటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు ఒక మూడు వచ్చింది. బ్రహ్మాండంగా ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ తెలంగాణ ప్రభావం మా మీద పడిద్దా, ఛత్తీస్గఢ్ పడదా, మహారాష్ట్ర పడదా, మధ్యప్రదేశ్ పడదా అని చక్కగా కన్వీనియంట్ గా చెప్తారు. అన్ని పడతాయి వాళ్ళ మీద, అన్ని రాష్ట్రాల బలపడతాయి. నేను అంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఏంటి మనకి ఇన్ని వనరులు ఉండి ఎంత అభివృద్ధి చెందవలసినటువంటి మన రాష్ట్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరోసారి ఛాన్స్. అదే అంటాను నేను, 2024 420 నో మోర్. ఆ స్లోగన్ ప్రజల నుంచి వచ్చింది, మేము పెట్టింది కాదు అది. మరోసారి 420 కానీ ఇస్తే మన రాష్ట్రం ఉండదు, మన రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తు ఉండదు. ఒక పక్క నుంచి ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు కరెంటు బిల్లులు చొత్త చేతులు కాలిపోతలేదు వాళ్ళకి. మా భూమి మీద ఎందుకంటే అప్పట్లో రావాలి జగన్ కావాలి జగన్ అన్నప్పుడు ఆ స్లోగన్ వెళ్ళిపోయింది. ఇలాంటి మీరు స్లోగన్ మీరు డోంట్ రాకేష్ గారు, మీరు కూడా ఏమైనా స్లోగన్లు పెట్టుకున్నారా, రెడీ చేసుకున్నారా? అన్ని ఉన్నాయి, సైకో పోవాలి, సైకిల్ రావాలి ఆల్రెడీ ఉంది. హలో ఏపీ, బై బై జగన్ అని ఆల్రెడీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే రాజేష్ గారు ఇప్పుడు విన్నారు కదా, ఇక్కడ వీళ్ళందరితో పాటు షర్మిల గారి టాపిక్ వస్తుంది. ఇందాక మన ఓపెనింగ్ రిమార్క్స్ లో నేను అన్నాను. సో వీళ్ళకి వచ్చే లాభ నష్టాలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆవిడకి పిసిసి పగ్గాలు అప్పగిస్తే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఓట్లు చీలిపోతాయి, ఇటు వచ్చిన వాళ్ళు ఇటు వచ్చేస్తారు, టీడీపీ జనసేనకి మైనస్ అనేది ఒకటి. లేదు వీళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఎప్పుడు కన్సాలిడేటెడ్ గా ఉంది కదా, వ్యతిరేక ఓట్ అనేది డెఫినెట్ గా ఎవరు గెలుస్తారో వాళ్ళకి పడుతుంది, ఇటు పడదు, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. షర్మిల గారి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చాలా మంది ఇప్పటికి టచ్ లో వెళ్ళిపోయారని అంటున్నారు. ఇక్కడ ఒకటి వాస్తవం అండి, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఓటు బ్యాంక్ వచ్చింది. ఓడిన తెలుగుదేశం పార్టీకి 39.5%, జనసేన పార్టీకి 6%. ఓవరాల్గా ఈ రెండు కూటములు కలిపి 45.5% 2019 నాడే ఉంది. ఆ రోజు ఆయనకి 51% రావడానికి ప్రధానంగా దోహదం చేసింది ఇందాక నేను చెప్పిన ప్రధానమైన 4 వర్గాలు: దళితులు, ఉద్యోగులు, యువత, మహిళలు. జనాభాలో 3/4 వీళ్ళే ఉంది. వీళ్ళందరూ ఆయన వెనక ర్యాలీ అయ్యి ఆయన వాగ్దానాల ప్రభావంతో ఆయనకు ఓటేశారు కాబట్టి ఆయనకు అంతటి మెజార్టీ దక్కింది. ఇవాళ ఈయన పరిపాలనా హయాంలో ఈ వర్గాలు పూర్తి నైరాశ్యంలో ఉన్నారు. మేము మోసపోయాం, 100కి 100 పాళ్ళు ఆయా వర్గాల్లో మొదలైన రియలైజేషన్ ఈ పార్టీలకి బలం పెరిగింది, పూర్తి స్థాయిలో బలం పెరిగింది. అదే సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కన్సాలిడేట్ అయిన ఓట్ బ్యాంకు ప్రధానంగా కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవ్వారు అనే పరిస్థితిలో ఉంది. ఎందుకు? కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు దక్కిన తర్వాత 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ పూర్తి స్థాయిలో రూటీన్ అయిపోయింది. అంటే ఒక ఎంపీటీసీ స్థానం కూడా దక్కని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిరిగి రివైవ్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. అదే సందర్భంలో షర్మిల గారు లాంటి అంటే గుర్తింపున్న నాయకురాలు, ఆమె ఫైటింగ్ స్పిరిట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించిన షర్మిల గారు నేపథ్యం ఒక అంశం, కానీ ఆ సమర్థించే ప్రాసెస్ లో కూడా ఒక ఆడపిల్ల 3000 కిలోమీటర్ల పైగా ఆ రోజు వైసీపీ పార్టీ కోసం పాదయాత్ర చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి మన వైఎస్ఆర్ టీపీ తరఫున ఇంకోసారి 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది. బహుశా నేను అనుకోవటం
భారతదేశ రాజకీయ చరిత్రలోనే 2 సార్లు ఒక మహిళ అంత దూరం పాదయాత్ర చేసిన ఆ మొండిగడ్డ ఇంకొకరు ఎవరు ఉండుండ్రు. ఇది 100% కొంత పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపగలిగే అంశం అది. అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాయబారాలు పంపించిన ఆమె రాజీ పడలేదని వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పట్ల డెఫినెట్ గా కొంత నమ్మకం పెరగడానికి ఆస్కారం ఉంది. పుంజుకుంటుంది కానీ ఇది మైనస్ అయ్యి ఉంటుంది అదే కదా? సందర్భంలో వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు తెలుగుదేశం జనసేనలోకి మార్గాలు మూసిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఇష్టారీతన చెలరేగిపోయి వ్యక్తిత్వ హనాలకు పాల్పడి ప్రకృతి వనరుల లూటీకి పాల్పడి వాళ్ళ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న ప్రతిపక్ష శ్రేణుల మీద దాడులు దౌర్జన్యాలు చేసి ఆక్రమణకు పాల్పడ్డ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అల్టిమేట్ డెస్టినీ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్పే. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పుకోవచ్చు అంటే మా మాతృ పార్టీలోకి వెళ్ళిపోతున్నామని చెప్పని. కాంగ్రెస్ కోరుకుంటుంది కూడా అదే. ఏదో ఒక రకంగా ముందంటే మా పార్టీలోకి వలసలు మొదలైతే షర్మిల గారి రూపంలో ఒక మొట్టమొదటి వలస చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు అన్న తప్ప బాధ్యతలు చెల్లి పంచన అయితే ఓకే జరగబోయేది అదే. అది ఎంత స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని పుంజుకోగలిగితే అంతటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అది. అలా కాదు, విచిత్రమైన 10 పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే షర్మిల గారు ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎవరు పెట్టుకుంటారో మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు రాజన రాజ్యం అంటారు, కాంగ్రెస్ పార్టీ వారు రాజన రాజ్యం అంటారు. అసలు యాక్చువల్ ఇది అంటే కదండి, వాళ్ళు కూడా యాక్చువల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధం లేదు. మరి మొన్న కూడా ఎవరో చెప్పారు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఏమని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అన్న కోరుకున్నప్పుడు మరి వారి సతీమణికి భర్త కోరిక తీర్చాలి కదా. మరి అప్పుడు ఆవిడ ఇటుంటారా అటుంటారా అన్నది కూడా చర్చే. డూండి గారు 10 seconds కంక్లూడింగ్ 10 seconds. ఇక్కడ చాలా క్లియర్ అండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని లిస్టులు మార్చినా, ఎన్ని రకాలుగా కింద పడ్డా మీద పడ్డా, ఎన్ని బటన్లు నొక్కినా జనం నిర్ణయించుకున్నారు రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమే. హలో ఏపీ, బై బై వైసీపీ, సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతో చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రిని చేసుకుంటాం. రాబోయే బాబు గారు భవిష్యత్తు గ్యారంటీగా ఉండబోతున్నారని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ రాకేష్ గారు, కుసుంపూర్ శ్రీనివాస్ గారు, రాజు సబ్సాన్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే